డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజల గొంతుక కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ యావత్ సమాజం విశ్వసిస్తున్నది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటమైన 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమనేది ప్రజలకు తెలిసిన విషయం. ఈ సమయంలో పార్లమెంట్లో ప్రజల గొంతుకై ప్రశ్నించాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తామంతా కేసీఆర్తోనే ఉంటామని నినదిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు విజయం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్లో తీవ్ర నైరేషన్ నెలకొంది. ఈ సందర్భంలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రలు పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాయి. గత నెల 24వ తేదీన మిర్యాలగూడలో మొదలై సూర్యాపేట, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ కేసీఆర్ పాల్గొన్న రోడ్ షోల్లో పాల్గొన్న జనం ఆయన ప్రసంగాలకు దాసోహమయ్యారు. బహిరంగ సభలను తలపించే రీతిలో కేసీఆర్ రోడ్ షోలు జనప్రబంజనంగా మారాయి. కేసీఆర్ ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోల్లో ప్రజలతో మమేకమయ్యారు. కేసీఆర్ బస్సు యాత్రకు ఎక్కడ చూసినా అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో నిర్వహిస్తున్న ప్రదేశంలో కానీ, బస్సు యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో ఆయనకు స్వాగతం పలికి సమయాల్లో కానీ సెల్ఫీలు తీసుకోవడానికి యువత ఉత్సాహం చూపారు. అలాగే కేసీఆర్ రోడ్ షోకు బయలుదేరే ముందు పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా సాధారణ ప్రజలు పోటీలు పడి ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. తెలంగాణలో కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారాలు చేస్తున్నాయని రోడ్ షోలో ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పనైపోయిందనే వాతావరణాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సృష్టించాయి. ఆ పార్టీల అనుబంధ మేధావులు సామాజిక మాధ్యమాలు విస్తృతంగా దుష్ప్రచారం చేశాయి. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుంచే కేసీఆర్ జనంలోకి రావడం, నల్గొండ, కరీంనగర్లలో 2 సభల్లో రైతు లోకానికి భరోసా ఇవ్వడమే కాక ప్రజలకు అండగా ఉంటానని గట్టిగా నినదించడంలో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మార్పు మొదలైంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో అకాల వర్షాలు, సాగునీటి కష్టాలతో అల్లాడుతున్న రైతు లోకానికి ధైర్యం ఇచ్చారు. ఈ పరిణామాలు పార్లమెంటు ఎన్నికల ముంగిట రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలకు మింగుడు పడని అంశాలుగా పరిణమించాయి. 5 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం, అన్ని వర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై వస్తున్న వ్యతిరేకత, కాంగ్రెస్ అబద్ధపు హామీలకు మోసపోయామని గ్రహించిన ప్రజలు కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీంతో మొదట కొంతమేరకు సందిగ్ధంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత ప్రజలతో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ రోడ్ షోలకు జనం నీరాజనం పలుకుతున్న వైనం, రోడ్ షో అనంతరం అదే పట్టణంలో కేసీఆర్ బస చేయడం, ఎక్కువ సమయం ఆ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం వంటి పరిణామాలతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఖాయమన్నదని స్పష్టమవుతోంది. నల్గొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలకు హాజరైన ప్రజలతో కేసీఆర్ మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడతామని రోడ్ షోలలో కేసీఆర్ ప్రకటించారు. అంతకుముందు చేవెళ్ల, జహీరాబాద్, మెదక్ లోక్సభల పరిధిలో 2 బహిరంగ సభలు నిర్వహించడం, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించడం, ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కష్టాల్లో రైతులకు ధైర్యాన్ని ఇవ్వడం వంటి అంశాలు తెలంగాణ ప్రజలను ఆలోచన పడేలా చేసింది. తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయమని ప్రజలు గ్రహించారు. అందుకోసం పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా స్పష్టమవుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 పార్టీల మాటలు నమ్మి సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని వారు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఉచిత బస్సు కూడా అనిపిస్తూ ఉన్నది.
మిగతా స్కీమ్లేమో ఈ పేద ప్రజానికానికి అందడం లేదు. అవన్నీ గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల లోపల చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలంటే ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది అని ఆపడం జరుగుతూ ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత అడిగే దిక్కెవరు ఉంటారు? ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎన్నికలలో లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్పొచ్చు. అవన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తారని మేము నాకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఈ రాజకీయ చూడలేదు. ఏ రాజకీయ పార్టీలైనా కానీ ఎన్నికల లోపల లబ్ధి పొందడానికి చాలా విషయాలు చెప్తా ఉంటారు. గతంలో ఒకసారి మీ బహుశా మీ అందరూ తెలుసు అనుకుంటా, అమిత్ షా గారిని ఒక ఇంటర్వ్యూ చేశారు. చాలా చెప్పారు. 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. మరి ఇప్పటికీ అవి ఏం చేయలేదు. ఇంకా చాలా స్కీములు కూడా ప్రకటన చేస్తారు. ఏం సంగతితో అడిగారు. ఎస్ఆర్ ఎలక్షన్కి ముద్దే అన్నాడు ఆయన. ఎన్నికలలో చాలా చెప్తాం, ఇంప్లిమెంట్ చేయము అని చెప్పాడు. అమిత్ షా అంటే సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లేక బీజేపీ పార్టీలో ఒక మెసేజ్ మాత్రం ఉంటుంది భారతదేశంలో. అతను అటువంటి వ్యక్తి చెప్పినది ఏమని చెప్పడం జరిగింది. ఆ రోజే అనుకోవాలి మాకు ఏదైనా పేద ప్రజలకు ఏదైనా లబ్ధి పొందాము, మాకు ఏదైనా మేలు జరిగింది. కనీస అవసరాలు మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. వాళ్ళకి ఇబ్బంది రాకుండా చేయగలుగుతాం. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఖానాపూర్ మండలంలో పలు గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి మాలుతు కవిత ప్రచారం నిర్వహించారు. గ్రామాన తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మొద్దన్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని మాలుతు కవిత అన్నారు. బ్యాక్ టు న్యూస్. నారాయణపేట జిల్లా రద్దు చేస్తే ప్రజల తరపున ఉద్యమం చేపడతామన్నారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న కోరికను బీఆర్ఎస్ నెరవేర్చిందన్నారు. అలాంటి నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్న రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి డిమాండ్లను నెరవేరుస్తూ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లాల ఏర్పాటును రద్దు చేయాలనేటువంటి నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ దిశగా నిర్ణయం ఉండబోతున్నట్లుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. సార్, నారాయణపేట జిల్లా రద్దు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్లుగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ జిల్లా రద్దు అయితే అసలు ఎటువంటి పరిణామాలు ఈ జిల్లా అభివృద్ధికి మీద కావచ్చు, ఈ జిల్లా ప్రజల మీద ఎట్లా ఎఫెక్ట్ పడబోతుంది? మొట్టమొదటిగా నేను చెప్పాలంటే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చినప్పుడు కొత్తగా పరిపాలనా సౌలభ్యం కోసం త్వరగా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఈ అర్బనైజేషన్ను కొంచెం స్టాప్ చేయాలి, ఎక్కడికక్కడ డెవలప్ చేయాలి, పరిపాలనా సౌలభ్యం అందించాలని చెప్పి కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నారాయణపేట జిల్లా లేకుండే, ములుగు నారాయణపేట. అయితే ఇక్కడ జిల్లా ఆవశ్యకత ఉంది మాకు. ఇది తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత రెండో మున్సిపాలిటీ, ఆ కాలం నుంచి బల్దియా నుంచి ఇది ఉంది. ఇది కర్ణాటక బార్డర్లో ఉంది, దూరం ఎత్తేసినట్లు ఉంది, అభివృద్ధికి నోచుకోలేదు. మాకు జిల్లా ఇస్తే మేము కూడా అభివృద్ధి చెందుతాం అని చెప్పి ఒక ఉద్యమంలాగా మేము చేసినాం. జిల్లా సాధన సమితి అని చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి పోయి కొత్త జిల్లా ఇంకా మాకు కావాలి, ఇది కూడా చేయాలి
అంటే ఆల్రెడీ జిల్లాలు అయిపోయినాయి కదా ఎట్లా అంటే మేము అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇది మా పరిస్థితి, మాకు ఇంత ఉంది, మాకు చేయాలి అని చెప్తే 2018 ఎలక్షన్ల కన్నా ముందు ప్రామిస్ చేసిండు, ఈసారి మా ప్రభుత్వం వస్తే నారాయణపేటను జిల్లా చేస్తామని చెప్పి ఇచ్చేసిండు. మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక కరెక్ట్ ఒక నెల రోజుల్లోనే December 31 లోపటినే జిల్లా అనౌన్స్ చేసిండు, 1 మంత్లో. ఆ జిల్లా అనౌన్స్ చేసినాక ఈ 5 సంవత్సరాల్లో మేము ఎంతో అభివృద్ధి చెందినాం. ఇలా ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ శాంక్షన్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, వివిధ రంగాల ఆసుపత్రులు లేకపోతే ఆఫీసులు, రోడ్లు డెవలప్మెంట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కొత్త జిల్లాల ఆవశ్యకత లేదు అని అంటారు. మొన్న ఎలక్షన్లు అన్నప్పుడేమో ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కొత్త మండలాలు కూడా మేము కూడా ఇస్తాము, మమ్మల్ని గెలిపిస్తే మేము కూడా ఇస్తాము, రాజేందర్ రెడ్డి కాదు మేము కూడా ఇస్తాము అన్నారు. ఇప్పుడు కొత్త మండలాలు కాదు కానీ ఉన్న జిల్లానే పీకేస్తున్నారు. ఇప్పుడు జిల్లా తీసేస్తే కలెక్టర్ ఆఫీస్ ఏం కావాలి, ఎస్పీ ఆఫీస్ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాలే, అది అక్కడనే ఆగిపోతుంది. జిల్లా ఆఫీసులన్నీ వెళ్ళిపోతాయి. జిల్లా కోర్టు మాకు ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మా బతుకులు తెలంగాణ రాకముందు ఎట్లుండేనో అట్లే అవుతాయి. ఎట్లయితే ఇప్పుడు నీళ్లు లేక కరెంట్ లేక రైతులు ఇబ్బంది పడి జనాలు ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. మేము 1 మంత్ నుంచి అడుగుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 1 మంత్ నుంచి వీడికి 5 సార్లు వచ్చినావు మా జిల్లాకు, నీవు ఈ జిల్లాకు వచ్చినప్పుడు మా నారాయణపేట జిల్లా ఉంటుందా ఊడుతుందా దాని గురించి జవాబు చెప్పి ఓట్లు అడగానంటే ఇంతవరకైనా జవాబు చెప్తలేడు. ఇవాళ కూడా నేను చెప్తున్నా, మా జిల్లాకి ఏమన్నా క్యాన్సల్ అయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళని ఏడ తిరగనీయమని కూడా నేను హెచ్చరిస్తున్నాను. సీఎం సొంత నియోజకవర్గానికి సంబంధించిన మండలాలు కూడా ఇందులో ఉన్నాయి, అయినా కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుకున్నాను. ఆయన సొంత నియోజకవర్గం ఆ సెంటిమెంట్ ఆయనకు ఉండదండి. ఆయన ఎక్కడైనా కల్వకుర్తికి వెళ్ళి ఈడికి వచ్చిండు, ఈడికి వచ్చి గెలిచిండు, ఓసారి ఓడిపోతే మల్కాజిగిరి వెళ్ళిండు, మళ్ళీ వచ్చిండు ఈడ గెలిచిండు. ఆయనకు సొంత జిల్లా ఆ సెంటిమెంట్ అనేది ఏం లేదు. ఆ సెంటిమెంట్ ఉంటే మళ్ళీ జిల్లా ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు, ఎందుకోసం ఇప్పుడు కమిటీ వేసిండు కొన్ని జిల్లాలు చేయాలని. ఆయనకు ఆ సెంటిమెంట్ అనేది ఉండదు. ఆయన పబ్బం రాజకీయ పబ్బం కలుపుకోనికే ఓ 10 అబద్ధాలు ఆడిండు, ఇలా ప్రభుత్వంకి వచ్చిండు, ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఊడుతాడో తెలియదు, ఆయనకి ఏం చేయాలో చేసుకొని పోతాడు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని ఇక్కడ నెరవేర్చడం జరిగింది జిల్లా ఏర్పాటుకు సంబంధించి. దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, జిల్లా ప్రజల తరఫున? ఒక విషయం, నారాయణపేట జిల్లాను మాత్రం వాళ్ళు ఎత్తేస్తే మా పార్టీ కార్యకర్తలు మేము జనాలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈడ ఏది నడవనీయం, మొత్తం తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఆ స్థాయికి తగ్గకుండా మేము నారాయణపేటలో ఉద్యమం చేసి మళ్ళీ మేము సాధించుకుంటాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, ఎట్టి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లాను మళ్ళీ చేసుకుంటాం. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు అప్పటి నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది 5 ఏళ్ల పాటు. ఎటువంటి మార్పులు వచ్చినాయి? జిల్లా ఏర్పాటుకు ముందు చూసారు, ఏర్పాటు తర్వాత చూసారు, ఎట్లా మార్పులు వచ్చినాయి? ఇప్పుడు మీరు కూడా చూస్తారు, ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా జిల్లా వచ్చినాక నారాయణపేట ముందు ఎట్లుండే స్వరూపం ఇవాళ ఎట్లుంది. డబుల్ రోడ్లు కానీ, రోడ్ వైడనింగ్స్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేసేది కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక గెస్ట్ హౌస్ కానీ, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇన్ని డెవలప్మెంట్లు ఈ గత 4 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ వెనక్కి పోతాయి కదా. అది మేము చెప్పేది. మాకు అభివృద్ధి, నువ్వు కొత్తగా అభివృద్ధి చేయకున్నా సరే ఉన్న అభివృద్ధిని కూడా నువ్వు జిల్లాను తీసుకపోతే ఉన్న ఆఫీసులన్నీ పోతాయి. అయ్యా మా దగ్గర ముందు జిల్లా కాకముందు మా దగ్గర 20 లక్షలు 25 లక్షలకి ఎకరా ఉండే, ఇలా జిల్లా వచ్చినాక 2 కోట్లకి ఎకరా. ఇలా జిల్లా తీసేస్తే మళ్ళీ 30 లక్షలకి ఎవరు అడగరు. ఏం చేయాలి? ఎవరైతే ఆశలు పెట్టుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చిండ్రో వాళ్ళ గతి ఏం కావాలి? ఎవరైతే రైతులు అనుకున్నారో ఇలా నేను 5 ఎకరాలు ఉంది, నేను ఒక 10 కోట్ల ఆస్తిపరుని అనుకున్నాడో వాడు మళ్ళీ 5 ఎకరాలంటే మళ్ళీ 1 కోటి ఆస్తిపరుడికి వచ్చిండు, వాళ్ళ గతి ఏం కావాలి? అంటే ఏకాఏక ఒక్క డిసిషన్ మీద మళ్ళీ నువ్వు ఒక 20 ఏళ్ళు నారాయణపేటను వెనక్కి తీసుకుపోయినట్లయినావు. మళ్ళీ ఆర్థికంగా నారాయణపేటను మళ్ళీ బ్యాక్వర్డ్ వెనుకబడిన జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా నువ్వు తయారు చేస్తున్నావు. మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది అని నేను చెప్తున్నాను. నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే మళ్ళీ పాత స్థితికే అభివృద్ధి మొత్తం కుంటుపడుతుందని ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, వివిధ ఆఫీసులన్నీ కూడా తరలిపోయి నారాయణపేట ప్రాంతం మళ్ళీ వెనుకబడి ప్రాంతంగా మారుతుందని, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసుకోవాలని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు ఒకవేళ ప్రభుత్వం నారాయణపేట జిల్లా రద్దు నిర్ణయాన్ని కనుక తీసుకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలో నారాయణపేట జిల్లా ప్రజలందరినీ కూడగట్టి తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం కూడా చేపట్టి జిల్లాను వెనక్కి తెచ్చుకుంటామని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్తున్నారు.
వీడియోస్ వెంకటతో నరేష్, టీ న్యూస్, నారాయణపేట జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నడింపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మాయమాటలతో మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామానికి రావడం జరిగింది. ఉపాధి కూలీలందరూ కూడా పెద్ద మొత్తంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే గ్రామంలో చదువుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉద్యోగం చేసిండ్రు అనే ఆలోచనతోన పెద్ద మొత్తంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆదరిస్తాం, ఒకసారి వచ్చిపోండి, లేదంటే నువ్వు వచ్చినా సరే నీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను చూసుకుంటామని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషదాయకం. తప్పకుండా ఈ ఎన్నికల్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తే ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో గతంలో అంటే ఇప్పుడు ఎంపీగా ఉంటున్నటువంటి వారు ఏ రోజు కూడా ఒక 6 నిమిషాలు 280 రోజులు పార్లమెంట్ సెషన్స్ జరిగితే 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన విషయాలలో కూడా ఏది పసలేదు, ఏమి సాధించింది లేదు. కానీ అదే ప్రజల గొంతుకగా నేను ఉంటానని 7 సంవత్సరాల అద్భుతమైనటువంటి తన ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి రాష్ట్రానికి పోలీస్ బాస్ గా అవతరించే అవకాశం ఉన్నా మొత్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాన్సీరామ్ గారు చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ మాస్టర్ కీ మనకు దక్కాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే ఆ కళలన్నీ కూడా సాకారం అవుతాయనే ఆలోచనతోన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులు, అభిమానులందరూ కూడా పెద్ద మొత్తంలో మమ్మల్ని ఆదరిస్తా ఉన్నారు. తప్పకుండా గెలిపిస్తామనే హామీ కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గులాబీ జెండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెపరెపలాడాలి, మనందరి కష్టాలు కడతీరాలని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తారు. కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటు వేస్తే మరింత మోసపోతామన్నారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా బిజ్నేపల్లి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లింగసానిపల్లి, వసంతాపూర్ గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓట్లు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మిమ్మల్ని కలవడానికి వచ్చిండు అందరూ అలా అధికారం పోయినప్పుడు ఇంకో పార్టీలకు పోతారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు రాజకీయాలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిండు. అతను ఇలా రాజకీయాలకు రాకపోతే ఒక ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉంటుందో అంతే గౌరవం సేమ్ ఆయనకు ఉంటుంది. ఆయన రాజకీయాలకు రాకపోతే ఈ తెలంగాణ డీజీపీ అవుతాడు, ఈ తెలంగాణ ఉన్నటువంటి పోలీస్ అందరికీ ఆయన పాస్ అవుతాడు. కానీ నేను సల్యూట్ కొట్టించడం కాదు, నా ప్రజలకు సల్యూట్ కొట్టాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిని ఎంపీగా గెలిపించుకోవాలి. ఇవాళ కొంతమంది బీజేపీ వాళ్ళు ఇదిగో మేము రామాలయం కట్టిన మాకు ఓటేయండి. మరి 10 ఏళ్ళుగా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మరి పనికి ఈ ఉపాధి హామీకి కూలీలకు రేటు ఎందుకు పెంచలేకపోతున్నాడు? ఆ రోజు ఉన్నా కానీ రేటు ఎందుకుంటుంది? ఇలా ఉపాధి హామీ దానికి గత్యంతరం లేదు. ఇలా దేశంలో 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, మళ్ళీ ప్రధానమంత్రి. నేను రామాలయం కట్టిన, రామాలయం దేవుడు ఉండాలి, అందరికి దేవుడు అంటే ఇష్టం. ఒకరికి పోచమ్మ అంటే ఇష్టం, ఒకరికి ఎల్లమ్మ అంటే ఇష్టం, ఒకరు నాయనోని పల్లమ్మ మైసమ్మ ఇష్టం, ఒకటి వెంకటేశ్వర స్వామి ఇష్టం, ఒకటి యేసుబాబు ఇష్టం. ఒకరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం. దేవుడు ఎక్కడ ఉండాలి? గుళ్ళో ఉండాలి, మన గుండెల్లో ఉండాలి. ఆ దేవుడిని రోడ్డు మీద వేసి ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. అట్లాంటి బీజేపీకి ఓటేద్దామా? కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? మీ పక్షాన్ని నిలబడి గత 10 సంవత్సరాలుగా రైతులకు, పేదవాళ్లకు, ఇక మీ గుండె గొంత ఉండి మీకు ఆసరగా ఉన్నటువంటి
కారు గుర్తుకు ఓటేద్దామా మీరు ఆలోచన చేసి ఓటేయండి. బాణుడి భగభగలకు యావత్ భారతం చిగురుటాకులా వణికిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఈ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో మరో 15 రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, కర్ణాటక, తెలంగాణలో వడగాలులు వీస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. గతేడాదిలానే ఈ ఏడాది ఎంప్లాయీస్ను ఇంటికి పంపిస్తున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు 75,000 మందికి పింక్ స్లిప్పులు ఇచ్చాయి కంపెనీలు. ఉద్యోగులను తీసేసిన లిస్టులో గూగుల్, అమెజాన్, ఇంటెల్, యాపిల్, టెస్లా కంపెనీలున్నాయి. టెస్లా ప్రపంచవ్యాప్తంగా 10% ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ వందలాది మందిని ఇంటికి పంపింది. బైజూస్ దాదాపు 500 మందిపై వేటు వేసింది. ఇంటెల్, ఓలా క్యాబ్స్, హెల్తీఫై, టెలినార్ వంటి సంస్థలు గణనీయ సంఖ్యలో సిబ్బందిని తగ్గించుకున్నాయి.